నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఇందిరా కాలనీలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ప్రముఖ అంబేద్కర్ వాది చిక్కాల సత్యప్రసాద్, కోణాల అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పివి రావు మాల మహానాడు నాయకులు పాల్గొని ఈ నెల 15వ తారీఖున మాలల మహాగర్జన చలో గుంటూరు పిలుపుని పార్టీలకు అతీతంగా అందరూ విజయవంతం చేయాలని, ప్రతి మాలపేటలో నుండి ఇంటికి ఒకరు చొప్పున స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా జైభీములు. వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మేము అనేక రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని మాల సంఘాలు, వివిధ రూపాల్లో ఉన్న అన్ని మాల సంఘాలు కూడా ఒక వేదికపై వచ్చి ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నన్ను రాష్ట్ర వర్కింగ్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆ జేఏసీ నుంచి మేము ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. గుంటూరులో డిసెంబర్ 15న చెలో గుంటూరు మాలల మహాగర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మేము రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగంలో ఎస్సీ క్యాస్ట్కి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది అది అన్టచబిలిటీ బేస్ చేసి ఇచ్చిన రిజర్వేషన్. మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మాత్రం అన్టచబిలిటీని ఎక్కడా చూపించకుండా వాళ్ళు ఒక లేయర్గా వీళ్ళు ఉన్నారు, అందరూ కలిసి లేరు అనే భావన కల్పిస్తూ ఒక సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఎక్కడా వర్గీకరణ చేయమని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు ఆ తీర్పును వక్రీకరించి వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇది తప్పని మేము ఖండిస్తున్నాం. అలాగే ఆ తీర్పును బేస్ చేసి ఏమన్నా వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నిస్తే మాత్రం వాటికి మరొకసారి సుప్రీంకోర్టు ద్వారానే మేము జవాబు ఇవ్వబోతున్నాం కూడా హెచ్చరిస్తున్నాం. ఆ సుప్రీంకోర్టును తీర్పును వ్యతిరేకిస్తూ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు నియమించిన ఏకసభ్య కమిషన్ వ్యతిరేకిస్తూ మేము రేపు నల్లపాడులో హలో మాలా చెలో గుంటూరు విజయవంతం చేయమని అందరినీ కోరుతున్నాం. ఈ మాలల మహాగర్జనలో మనం అందరం పాల్గొని మాలల యొక్క ఉనికిని చాటేందుకు ఈ మహాగర్జన తోడ్పాటు చేస్తుందని, ఎందుకంటే మందకృష్ణ ఒక ప్రచారాన్ని చేశాడు, మాలలకు ఒక నాయకత్వం లేదు, వారందరూ ఒక చోటకు రాలేరని. కానీ మొన్న హైదరాబాద్లో వచ్చిన జనప్రవాహాన్ని చూసి అతను మతి భ్రమించి నాయకత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. మేము వ్యక్తిగతంగా మందకృష్ణని ఏ రోజు విమర్శించలేదు, అతని స్థాయిని కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అతను ఒక చౌకబారు ప్రకటన చేస్తూ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ప్రవర్తించిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఈరోజు మోడీ బూట్లు కూడా నాకడానికి సిద్ధమైన మా మందకృష్ణ మాదిగా మా నాయకత్వాన్ని ప్రశ్నించేంత స్థాయి లేదని మేము భావిస్తున్నాం. దానికి జవాబుగానే ఈరోజు మనవాద పార్టీలకు మరియు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి మరియు జనసేన పార్టీకి, గోడ మీద పిల్లుగా చూస్తున్న వైఎస్ఆర్ పార్టీకి కూడా జవాబు చెప్పడానికే ఈరోజు డిసెంబర్ 15న మేము మాలల మహాగర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వివిధ రూపాల్లో మన ప్రజలందరూ కూడా తమకు తోచిన విధంగా జన రవాణాను ఏర్పాటు చేసుకుని అక్కడికి లక్షలాదిగా తరలి వచ్చి మాలల సంఖ్యను అక్కడ చూపించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి కూడా వెన్నులో ఒడికి పుట్టించవలసిన అవసరం ఉంది. కాబట్టి మాలలంతా కూడా సంఘటిత శక్తిగా ఆ రోజు మాలల మహాగర్జనలో ఒక్కసారి గర్జించి తమ స్వరూపాన్ని చూపించాలని కోరుతున్నాం. ఇది మా పోరాటంలో మొదటి భాగమే కానీ అంతిమ భాగం కాదు. ఈ పోరాటంలో అనేక భాగాలుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మరొకసారి వర్గీకరణ తప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు కూడా మేము న్యాయ పోరాటం మరియు వీధుల్లో పోరాటం కూడా పివి రావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందు తీసుకెళ్తామని మేము తెలియజేస్తూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాపాడుకునేందుకే మాలలు ఎప్పుడు కట్టుబడి ఉంటారు. మాలలు అనేవారు నిజమైన అంబేద్కర్ వాసులని మేము గుండెల మీద చేసి చెప్పుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. జై. నేను మీ చిక్కాల సత్యప్రసాద్ని
మాట్లాడుతున్నాను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏ వ్యవస్థలను అయితే పొందుపరిచారో ఆ వ్యవస్థలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఈ రోజున రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ ఏదైతే సుప్రీంకోర్టును కానీ ఇతర వ్యవస్థలను కానీ రాశారో ఆ వ్యవస్థలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అంతేగాని ప్రభుత్వ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు కానీ లోబడి పనిచేసి ఇలాగ మతాలని కులాలని విభజిస్తూ మతాల మధ్యన కులాల మధ్యన విభజించి పాలించేనే కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళు గద్దెనెక్కుతున్నారు ఇతర పార్టీలు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ పార్టీలకి జనాభా ప్రాతిపదిక మీద మీరు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పంచండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని విభజించండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని వర్గీకరించండి. అప్పుడే నిజమైన పాలన అందిస్తారు. కానీ మీరు ఆ రాజ్యాధికారాన్ని తూట్లు పరుస్తూ ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజునే మరి ఆయన చేసిన రాజ్యాంగానికి మీరు చేసే వ్యతిరేకమైన భావజాలం కానీ వ్యతిరేకమైన స్టెప్పులు కానీ చేస్తే అవి ఎప్పటికీ నిలబడవు. రాజ్యాంగం ఎప్పటికీ ఊరుకోదు. మరి ఈ మాలల మధ్య మాదిగల మధ్య చిచ్చు పెట్టిన రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచి ఉన్నదో ఆర్టికల్ ప్రకారం దాని ప్రకారం ఈ పార్టీలు పరిపాలించాలి. అంతేగాని ఈ రెండు కులాలను విభజించి పాలించి మమ్మల్ని ఈ రాజ్యాంగ ఫలాలను అందుకోవడానికి దూరం పరచడం ఇది భావ్యం కాదు. రేపు చలో మాల మరి బలగం కాదు ఇది. ఈ రోజున రాజ్యాంగంకి వ్యతిరేకమైన పార్టీలు అంతటి ఒకటయ్యి మరి ఏ విధమైతే మీరు మమ్మల్ని అణచివేసే ద్వారా చూస్తున్నారు, ఇది మా బల ప్రదర్శన రాజకీయ పార్టీల మీద తప్ప కులాల మీద కాదు. కులాలు అన్ని కలిసిమెలిసి ఉండాలి అని రాజ్యాంగం ఎప్పుడైతే అంబేద్కర్ అయితే చెప్పాడో దానికి లోబడి ఉండాలి. ఈ మానవులంతా కలిసి అందరు బలపడుతున్న ఈ రాజకీయ పార్టీలకి గత ప్రభుత్వంలో ఎవరికైతే బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వాన్ని కూడా మేము తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించుదాము అని చెప్పి సెంట్రల్లో ఉన్న ప్రతి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని కోరుకుంటూ మీకు అందరికీ జైబీని తెలియజేసుకున్నాను. గుమ్మపు సూర్యప్రసాద్ రావు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తా ఉన్నా. మరి ఈరోజు ఆగస్టు 1వ తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకి వ్యతిరేకంగా మరి గత మాసం నుంచి కూడా అనేక ఉద్యమాల ద్వారా మాలలు సంఘటన అవుతూ ఉన్నారు. మరి అదే ప్రేరణతోటి మరి తెలంగాణలో మాలల మహాగర్జన అనే పేరుతోటి మరి ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా లక్షలాది మంది మాలలతోటి తెలంగాణలో ఉద్యమించడం జరిగింది. మరి అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా మరి అలో మాల చేలో గుంటూరు నల్లపాడులో 15వ తారీఖున పెట్టినటువంటి కార్యక్రమానికి లక్షలాది మంది మాలలతోటి తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మాలల సత్తా ఎంతో చూపాలని మేము తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు రోజుని కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మోడీ గారు కనుసన్నల్లో నడుతూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరి మాలమాదిగులు అన్నదమ్ములుగా ఉన్నటువంటి స్నేహభావాన్ని చెడగొట్టే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో పివిరావు గారు మరి ఉద్యమం ద్వారా ఈ వర్గీకరణ చెల్లదని తీర్పు సుప్రీంకోర్టులో పిల్లు వేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి మాలని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాల మనుగడని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకి చంపబెట్టే విధంగా మరి 15వ తారీఖున ఏదైతే కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గ్రామం నుంచి ప్రతి మండల నియోజకవర్గం నుంచి మాలలందరూ లక్షలాది మంది తరలి వచ్చి ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం.